ఒక మహిళకి ఇంత పెద్ద స్థాయిలో ఒక అవినీతి కేసుల్లో ఇరుక్కునేంత ఉంటుందంటారా? నార్మల్‌గా మానసిక స్థితి. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి ఆవిడ. అయినా గాని అంటే రేపేమన్నా పరిస్థితులొస్తే ఎలా ఎదుర్కోవచ్చు అనేది ఆమె ఆలోచించుకోకుండా ఉందంటారా? అంటే ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు ఈ టోటల్ సినారియోలో హ్మ్. మీరొకటి గమనించారా? ఆమె ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ ముందు పానిక్ అయిపోయినట్టు, నర్వస్ అయిపోయినట్టు, ఆమె ఏదైనా అన్‌యూజువల్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు, సీబీఐ నుంచి గాని, ఈడీ నుంచి గాని ఎక్కడి నుంచైనా ఒకటి వెలుగులోకి వచ్చినటువంటి ఒక విషయం చెప్పండి? నేను ఇందాక చెప్పానండి. ఇంట్యూషన్ పవర్ ఎవరికుంటుందంటే బ్రెయిన్‌కి, బాడీకి కోఆర్డినేషన్ అంటే హ్మ్. మీరు ఏం ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగానే మీ యాక్షన్స్, థాట్ ప్రాసెస్ అన్నీ గూడా దానికి రిలేటెడ్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇంట్యూషన్ పవర్ ఉంటది. హ్మ్. ఈ ఇంట్యూషన్ పవర్ ఉన్న వాళ్ళకి నేను ఇందాక కూడా చెప్పా కదా! ఫిజిక్స్ లెవెల్ బ్రెయిన్ అంటే ఏంటి? మీరు 100 తప్పులు లెక్కపెడితే నేను మీ 200 తప్పులు లెక్కపెట్టేటువంటి బ్రెయిన్ ఉంటది. హ్మ్. ఫిజిక్స్ పీపుల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దే ఆల్వేస్ డిస్‌ప్రూవ్ అదర్స్. వేరే వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేసే లాజికల్ బ్రెయిన్ ఎవరికైనా ఉందంటే వాడు గ్యారంటీ ఫిజిక్స్ బ్రెయిన్ ఉన్నట్టే. ఈ అమ్మాయికి మీరు ఎక్కడన్నా ఒక చోట చెప్పండి. ఈమె పానిక్ అయిపోయి, నర్వస్ అయిపోయి, ఈమె ముందు ఇదే కేస్‌లో ముందరికెళ్ళిన వాళ్ళు అప్రూవల్‌గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఈమె ఎక్కడన్నా పేలవంగా లేకపోతే డల్ అయిపోయి ఓడిపోయినట్టు లేకపోతే బాధపడిపోయినట్టు మనకి కథనాలేం తెలిసినాయి? ఈమె ఆరోగ్యం క్షీణించింది, అవును. బరువు తగ్గిపోయింది, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఎమోషనల్‌గా ఆమె కొడుకుతోని కూడా బాండెడ్ అయిపోయింది. కొడుకు తను లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. ఇటువంటివి మనము డైరెక్ట్‌గా ఎక్కడ కూడా ఆమె స్టేట్మెంట్ మనం ఎక్కడని చూడలేదు. ఇవన్నీ మనకి మీడియా ద్వారా వచ్చినటువంటి. దట్ షోస్ వాట్ యాక్చువల్లీ ఆమెకి ఆమె ఏం మాట్లాడుతుంది అన్న దాని మీద ఆమెకి కంట్రోల్ ఉంది. అంతే మీరు ఇంకొక ముందర కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. నేను ఇందాక చెప్పా చూడండి. ఆమె వెనక ఎవరన్నా ఉండి ఉంటారు. హ్మ్. ఆమెకి స్వయంగా ఎంత ఆలోచన శక్తి ఉన్నా గాని దాన్ని రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఆమె చేయదు. హ్మ్. స్టార్టింగ్‌లో చూడండి. ఆమె అరెస్ట్ అయిన స్టార్టింగ్‌లో కోర్ట్‌లో కూడా ఆమె కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇదంతా కూడా ఈ సీఐడీది కాదు. ఫాల్స్ కేస్ ఇదంతా అని. ఇవన్నీ చెప్పిందామె. అవన్నీ చెప్పినప్పుడు కూడా చాలా బోల్డ్‌గా చెప్పింది. అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి. స్క్రిప్టెడ్ లాగున్నాయి అవి. అది హ్మ్. ఎవరో ఆమెతో అడ్వొకేట్ చెప్పిండొచ్చు. లేకపోతే ఇంకెవరైనా చెప్పించుండొచ్చు. కడిగిన ముత్యంలా బయటకొస్తాను. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ విల్ పవర్. నేను కడిగ ముత్యంలాగా బయటకొస్తానన్నది. ఇప్పటికి కూడా ఆమెకు పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు అందరూ ఆమెని ద్వేషిస్తున్నారు. ఆమెను తిడుతున్నారు. ఆమె కేస్‌లో ఉందని. కానీ కేసు ప్రూవ్ అయ్యి ఆమెకు శిక్ష పడితే కదా మాట్లాడాల్సినవన్నీ. హ్మ్. ఇప్పుడు నాకు ఆమె అంటే నచ్చలేదని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా! ఆమెకున్న బలమేంటి, బలహీనతలేంటి అన్నది విశ్లేషణాత్మకంగా మనం మాట్లాడుకోవాలి తప్ప, వ్యక్తిగత భావోద్వేగాలను ఎట్లా తీసుకొస్తాం ముందుకి? హ్మ్. సో, నాకు తెలిసి షీ ఈస్ ఎ వెరీ డిటర్మైండెడ్ లేడీ. అంత హ్మ్. ఈజీగా వదిలేసి ఈ కేస్‌లో ఆల్రెడీ మగవాళ్ళు చాలా మంది కూడా ఈ కేస్‌లో ఉన్నారు. ఒకతను ఈమెకి ఎలిగేషన్ కూడా పెట్టాడు. అతని పేరేదో ఉంది. సుకేష్. సుకేష్ కుమార్ ఏదో ఉంది. హ్మ్. సుకేష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈ కేస్‌లో చాలా మంది ఉన్నారు. వెల్కమ్ చేశాడు. ఆమెకొక నెయ్యి డబ్బా అని కూడా ఏదో ఒక కోడ్ వర్డ్ అవును. కూడా చెప్పాడు. హ్మ్. సో, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక లేడీ ఆమె చూడండి ఆమె లగ్జరీ లైఫ్ పక్కన పెడితే 2 టర్మ్స్ వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు హ్మ్. ఆమె ఎంత రెస్పెక్టబుల్ లైఫ్, ఎంత హానరబుల్. ఆమె ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా చాలా బ్యాలెన్స్ కోల్పోయింది అప్పుడు అని కూడా ఆహ్, హ్మ్. అంటే ఆ టైంలో కేసీఆర్ గారు కూడా కొన్ని క్రిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా హ్మ్. ఆమె ఓటమికి కారణం అని కూడా చాలా మంది వీడియోలో మనం యూట్యూబ్‌లో కథనాలు చూసాం. అప్పుడు కూడా ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది అప్పుడు ఆమె. హ్మ్. సో దట్ షోస్ వాట్ యాక్చువల్లీ ఆమె తన జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. సో మీరన్నారు గదా! ఇప్పుడు ఈమె ఇంత ఇంత కరప్షన్. కరప్షన్ చేసి ఉండొచ్చా అని మీరంటున్నారు. ఈ అన్‌సర్టనిటీస్ ఇవన్నీ పాలిటిక్స్‌లో చాలా మంది కామన్‌గా ఉంటాయి. నా దగ్గరున్న ఒకే సోర్స్ ఏంటంటే హారోస్కోప్. హారోస్కోప్ ఈస్ ఓన్లీ ఎ బేసిస్ టు అనలైజ్. సో జనరల్‌గా ఈమె హారోస్కోప్‌లోనే 2 డిస్ప్యూట్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి లీగల్ డిస్ప్యూట్ ఉంది. హ్మ్. ఈమెకి లీగల్‌గా ఈ ప్రాబ్లమ్ ఒక్క రోజుతో పోతదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే హ్మ్. 2021 నుంచి ఈమెకి హ్మ్. 2021 సెప్టెంబర్ నుంచి ఈమె దశ చేంజ్ అయింది. హుహు. అండ్ అది ఎప్పటి వరకు ఉంది? అది 2024 మొన్న మార్చ్ వరకు ఉంది. ఓకే. సో, మార్చ్ వరకు ఉంది. మళ్ళా థిస్ విల్ ప్రొలాంగ్ అగైన్ మార్చ్ 15 ఆవిడ అరెస్ట్ అయింది మరి. 2024 నుంచి చూడండి. 2024 మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మార్చ్ 3 నుంచి 2024 నుంచి ఉంది. ఇది 2027 వరకు ఉంది ఇది. సో, నాకు తెలిసి ఈమె అంత ఈజీగా ఈ లీగల్ ఇష్యూస్‌లో నుంచి ఆమె బయటకొస్తదని అవును. నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు కండిషన్స్‌తో కూడిన బెయిలే ఇచ్చారు కాబట్టి ఆవిడ వెళ్ళడం, రావడం మళ్ళీ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. అయితే ఈమెకి దైవ బలం గూడా ఉందండి.
ఆ! ఎనీథింగ్ పూజలు గూడా బా చేస్తది. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే గురువు మిథున రాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు. సో హుహుహు. కుజుడు అక్కడ ఉంటే ఏంటంటే ఎటువంటి శత్రువునైనా ఎదురిస్తారు ఒకటి. కుజుడు మార్స్ బేసికల్లీ స్టాండ్స్ ఫర్ ఫైటింగ్ స్పిరిట్. హ్మ్. మార్స్ బలంగా ఉంటేనే ఒక మనిషి బాగా బలంగా యుద్ధం చేయగలుగుతాడని జ్యోతిష్యంలో ఉంటది. ఎందుకంటే మార్స్‌ని సైన్యాధిపతి కింద చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. హుహు. గురువు ముఖ్యంగా మీకు ఒక హైయర్ లెవెల్‌కి వెళ్ళాలి మీరు. అంటే ఒక గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్‌డీ చేయాలంటే గురు బలం ఉండాలి అని చెప్తారు. అందులో అంటే హ్మ్. దీనిలో గురువు ఈమె జాతకంలో మిథున రాశిలో ఉన్నాడు. అది నార్మల్‌గా ఏంటంటే శత్రు బలం, శత్రు స్థానం అది. గురువు హుహు. వీటన్నిటికి వస్తాడనమాట. ఈ ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియోస్ వీటన్నిటికి కూడా గురువు అధిపతి. హ్మ్. యోగం అంటారు చూడండి యోగం. ఈ యోగము, దోషము అన్న పదాలు వాడతారు కదా! గురువు ఇచ్చేటువంటి యోగం బలంగా ఉంటే ఎటువంటి కాన్స్పిరసీస్‌లో నుంచైనా వాళ్ళు బయటకొచ్చే అవకాశం ఉంటది. హ్మ్. కానీ అతను చాలా వీక్ స్టేజ్‌లో మార్స్‌తో కలిసున్నాడు. సో, ఈమె ఫైట్ చేసి బయటికి రావాల్సింది. అయితే ఈమెకి గురుబలం అంటే దైవబలం కూడా ఉందని చెప్పారండి. లక్ వేరండి. లక్ అన్నది మనకి ఆపర్చునిటీస్ నుంచి వచ్చేటిది, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేది. హ్మ్. బట్ దైవబలం అన్నది ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ వీటన్నిటికి అతీతంగా వచ్చేది. అర్థమైందా అండి? హ్మ్. మీరది బలమైన సంకల్పము, ఎంతో అంత మీలో ఒక ప్యూరిటీ ఆఫ్ థాట్ ఉంటే తప్ప రాదు. సో, ఈ అమ్మాయికి గురుబలం ఉంది కాబట్టి ఈమె ఎక్కడో అక్కడ ఈమెకి ఎడ్జ్ ఈమె ఫేవర్‌లో వస్తది ఫ్యూచర్‌లో. బట్ టైమ్ బీయింగ్ మాత్రం ఈమెకి డెఫినైట్‌లీ ఈమెకి ఈ కాన్స్పిరసీ, ఈ లీగల్ ఇష్యూస్ మాత్రం తప్పవు. తప్పవు. టైం అలా ఉంది ఇప్పుడు ఆమె టైం. అయితే నాగనాథ్ గారు మీరెప్పుడైనా కవితను కలిసారా? మాట్లాడారా? ఫోన్‌లో మాట్లాడా. ఎదురుగా చూడలేదా ఇలా అహా! ఫేస్ లేదు. టు కవిత ఫేస్? గారిని అంటే చూడడం జరిగింది గానీ, పర్టిక్యులర్‌గా హారోస్కోప్ గురించి డిస్కస్ చేసింది లేదు. అట్లా అనుకుంటే హ్మ్. నేను కేసీఆర్ గారిని కూడా కలిసాను. తెలంగాణ అజిటేషన్ ముందు హ్మ్. ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ కలిసాను. ఓకే. కేటీఆర్ గారు కూడా కలిసారు. హ్మ్. కేటీఆర్ గారితో ఒకసారి లైవ్‌లోనే కూర్చున్నాం టీవీ హ్మ్. 5లో. బట్ ఏందంటే నేను కవిత గారి దగ్గర నంబర్ దొరికినప్పుడు తీసుకొని ఆమె టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను. మెయిన్ టైమ్ ఆఫ్ బర్త్ వల్ల ఏందంటే మనకు లగ్నం తెలుస్తుంది. హ్మ్. సో, ఆమె అప్పుడు టైమ్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినప్పుడు ఆమె కూడా షీ హాడ్ షోన్ ఇంట్రెస్ట్. హ్మ్. మేము ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు, హ్మ్. సో, ఓకే సార్ వెబ్‌సైట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కూడా నాకు పంపించండి. ఐ విల్ ఫాలో అప్ అని చెప్పారు. ఓకే. సో, జనరల్‌గా ఇస్తారు గానీ చాలా మంది చెప్పరు అట్లా. హ్మ్. కానీ ఆమె చెప్పారు అంటే ఆమెకి ఇంక్లినేషన్ ఉంది. హుహుహుహు. అస్ట్రాలజీ, అకల్ట్ సైన్సెస్ మీద ఆమెకి ఇంక్లినేషన్ ఉంది. తర్వాత తెలంగాణ సెపరేషన్ తర్వాత వాళ్ళ స్థాయి మారిపోయింది. వాళ్ళెక్కడికో వెళ్ళిపోయారు. అప్పటి వరకు రెగ్యులర్‌గా ఎక్కడైనా టీవీ ఛానల్ లైవ్ డిబేట్ టీ న్యూస్‌లో అక్కడికెళ్తే కలిసేవాళ్ళు. కలిసేవాళ్ళు. కానీ ఆ తర్వాత వాళ్ళ స్థాయి మారిపోయినప్పుడు మనం కలిసినా గానీ వాళ్ళకంత టైం ఉండదు మాట్లాడేది. కరెక్టే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు దే ఆర్ ఇన్ హ్మ్. క్లౌడ్ 9లో ఉన్నారు అప్పుడు వాళ్ళు. హుహుహు.